సార్ సార్ Although she is from, thank you, Sri G. Ravi, my brother G. Ravi. ఎక్కువ ప్రదర్శనలు తను పార్టిసిపేట్ చేయడమే కాకుండా నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అంటే అందరి ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ కానీ అవన్నీ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ తను టెక్లో తన ఓన్ స్కూల్ సెటప్ చేసి తను ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి త్రైలక్య ఆర్ట్స్ అకాడమీ అని. తర్వాత కాలంలో మాతో అసోసియేట్ అవ్వలేకపోయింది, ఎందుకంటే తన ఇండిపెండెంట్ గా అది స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. మంచి నృత్య రూపకాలను కూడా తను రూపొందించింది. మేకప్ లేకుండా మనం ఎలా ఉంటాం మనకి మన ముఖ్య ప్రత్యేక అతిథుల్లో శ్రీకృష్ణదేవరాయ గారు 19th డిసెండెంట్. సార్ 19వ వంశీయులు వారిని వచ్చినందుకు థ్యాంక్స్. सब इधर देखे पापा नील हेलो हेलो खुद डाउन यस इधर देखे भाई यस सर ड्यूटी यस मैडम నమస్తే అండి. ఈరోజు ప్రదర్శన చాలా బాగా జరిగింది. రవీంద్ర భారతిలో రైతురాయిల ఉత్సవం అని చెప్పి చాలా బాగా చేశారు. ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయినా కూడా మా మేడం చాలా ఇంట్రెస్ట్ పెట్టి మా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళు నేర్పించారు. ఈ ప్రోగ్రామ్కి మన ఎంపీ ఆంధ్ర ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు కూడా వచ్చేసారు. ఆయన రావడం వల్ల మాకు మరింత ఎనర్జీ వచ్చి మేము చాలా బాగా చేసాం. ఆయన చూసినప్పుడల్లా శ్రీ కృష్ణదేవరాయలు ఇంప్రెషన్స్ కోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ ఇంప్రెషన్స్ అట్లా ఫీల్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈ ప్రదర్శన ఇంత విజయవంతం అవడానికి పూర్తి రీజన్ మా మేడం కోకా విజయలక్ష్మి గారు. ఆమె మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా స్టెప్ రాంగ్ వస్తే ఎంత స్ట్రిక్ట్గా చెప్తారో అంతే హెల్ప్ చేస్తారు. యాక్చువల్లీ ఈ ఇయర్స్లో మాకు ఇంత 40 years ఇయర్స్లో ఆమె మాకు పుష్ అప్పించి ఆమె మేము చేయగలమని చెప్పి స్పెషల్ ఇంట్రెస్ట్తో నేర్పిస్తున్నారు. చిన్నపిల్లలు 5 years నుంచి 45-49 years వరకు కూడా అంతే శ్రద్ధ పెట్టి నేర్పిస్తున్నారు. నిజంగా మా గురువు గారికి కుమారి కోకా విజయలక్ష్మి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడం, భాగ్యస్మ అవ్వడం, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ వండర్ఫుల్ అండి, ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఫస్ట్ ప్రదర్శన మన ఆంధ్ర ఒకప్పటి మన శ్రీకృష్ణదేవరాయలు ఆయన మీద ప్రోగ్రామ్ చేయడం వల్ల అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. దట్టు వినాయక గౌడ బ్రహ్మాజీ రెండు చేస్తున్నాను చాలా మంది చేశారు. అందరూ అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక ప్రౌడ్ మూమెంట్ ఎందుకు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి అందరికీ తెలుసు. నాకు నచ్చిన ఆయన మన తెలుగు రాజుగా మనకి బోర్డు విజయం ఆయన ఒక కవి, సాంస్కృతికంగా చాలా పుషప్ ఇచ్చి అందరినీ కవుల్ని అందరినీ చాలా బాగా పోషించారు. అట్ ద సేమ్ టైం కింగ్గా చాలా బాగా చేశారు.
ప్రజల గురించి బాగా ఆలోచించారు, ఎస్పెషల్లీ రైతుల గురించి బాగా ఆలోచించారు. ఆయన అంతగా ఆలోచించి మహారాజు అయినా సరే ఒక రైతుని సింహాసనం మీద కూర్చోబెట్టారు అంటే ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి మనకు తెలుస్తుంది. అంత ఉన్నతంగా ఆలోచించారు కాబట్టి ఈ రోజుకి ఎప్పటికీ కూడా మన శ్రీకృష్ణదేవరాయలు తలుచుకుంటూనే ఉంటారు. రవీంద్ర చిన్నప్పుడు యాక్చువల్లీ బుక్స్ లో చదువుకునేవాళ్ళు, చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బుక్స్ లో చదువుకునే రవీంద్ర భారతిలో ఫలానా ప్రదర్శన జరుగుతుంది, వాళ్ళు ఇంత ఫేమస్ అంటే బాగా నేర్చుకున్నారు ఇట్లా అన్నప్పుడు మరి రవీంద్ర భారతికి ఒక్కసారి ప్రదర్శన చూడడానికి రావాలనుకున్నాం. యాక్చువల్లీ కొన్ని మంత్స్ బ్యాక్ క్షీరసాగర మదనం అని మా మేడం గారి కుమార్తె ఆమె చేశారు. ఎంత బాగా చేస్తారంటే అప్పుడు రవీంద్ర భారతి వచ్చినప్పుడు బాబు మేము కూడా రవీంద్ర భారతిలో ఒక ప్రదర్శన చూస్తున్నాము అని అనిపించింది. అలాంటిది ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చి రవీంద్ర భారతి చాలా హ్యాపీగా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలోకి ఉన్నారు, ఈ డ్యాన్స్ రంగంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి 1 year అండి. యాక్చువల్లీ ఐఎమ్ 40 years old. మా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు నాకు కూడా కాన్సెప్ట్ ఉందా మేడం అడిగితే ఏ సీజన్ నెంబర్ అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాలంటే నేర్చు అన్నారు. అట్లాగే నాతో పాటు 48 years ఆమె కూడా ఉన్నారు. ఆమె కూడా అంతే బాగా చెప్పారు. అందుకే నాకు చాలా 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 మర్యాద ఇస్తుంది. పిల్లలతో పాటు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తుంది? మా హస్బెండ్ సపోర్ట్ అండి, చాలా సపోర్ట్ చేస్తారు. సీరియస్లో కూడా డాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు నాకు కూడా నేర్చుకోవాలని ఉండింది అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అఫ్కోర్స్ మేనేజ్ అంటే మనకి నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి అని అనుకున్నప్పుడు చేయగలుగుతాం. మేడం శైలజాదేవి అండి. మేడం లాస్ట్ మేడం ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఎలా అనిపించింది? గూస్ బంప్స్ అండి. సూపర్ సూపర్. అదే గూస్ బంప్స్. అందుకుంటూ ఆయన ఫేస్ చూసి ఇట్లా నమస్తే చెప్పుకుంటూ ఆయన ఫేస్ లో మనం చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయల గురించి విన్న కథలు అవన్నీ ఇంప్రెషన్స్ అట్లా కొన్ని మూమెంట్స్ అంతా కలిగి చాలా గూస్ బంప్స్ అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. కొద్దిగా చెప్పండి సార్, ఇలా మీకు పురస్కారం లభించినందుకు ప్లస్ విజయలక్ష్మి గారితో మీ అనుబంధం ఏంటంటే? ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే రాయలవారి చరిత్రని పోగా విజయలక్ష్మి గారు ప్రదర్శించడం చాలా అద్భుతంగా ప్రదర్శించారు. అందులో నన్ను ఒక రైతుగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. నేను అనేక వందల అవార్డ్స్ తీసుకున్నాను. అంతకన్నా ఇది చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఎలాంటి విషయం లేని ఆహారం ప్రపంచానికి అంటే దేశానికి స్ఫూర్తిదాయకంగా అందించడం జరిగింది. అదే కాన్సెప్ట్లో నేను గత 33 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ దేశానికి విషం లేని ఆహారాన్ని అందిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దేశానికి కావాల్సింది స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన ఆహారం కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి. అవన్నీ కలుషితంతో మనం ఏదో ఎక్కడికో చంద్రమండలానికి వెళ్ళినంత మాత్రం సరిపోదు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాకి మంచి ఆహారం ఇవ్వాలనే స్ఫూర్తితోటి గత 34 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ దేశానికి నిజంగా కూడా ఔన్నత్యం తీసుకురావాలనే దాంతో ఇక రైతులకు చెప్తే కోస్త ఈయని చెవులైన వీళ్ళు వదిలేస్తారు. అదే విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే విద్యార్థులు ఈ దేశానికి వెన్నెముక. కాబట్టి 9th క్లాస్ బయాలజీలో నా గురించి ఒక లెసన్ ఉంది. కాబట్టి ఆ విద్యార్థులను మా పొలంకి తీసుకొచ్చి ఆ మట్టి వాసన చూపిస్తే మట్టి మీద ప్రేమ కల్పిస్తే మట్టిని ప్రేమించేవాడు ఈ దేశాన్ని గౌరవిస్తాడు, ఈ దేశ తల్లిదండ్రులను గౌరవిస్తాడు. ఈ దేశభక్తి ఉంటుందనే నినాదంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాను. సార్ ఎక్కడ సార్ మీ ఫామ్? అబ్దుల్లాపూర్ మెట్ తారమతిపేట దగ్గర ఉంటుంది. నాకు మొక్కలతో మాట్లాడే నాయుడు అనేసి ఒక బిరుదు కూడా ఉంటుంది. ఎందుకంటే మొక్కలతో నేను మాట్లాడుతాను. విద్యార్థులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇఫ్ ఇట్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, ఇక్కడ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అని విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ రోజు సైబర్ నేరాలన్నీ కూడా తగ్గించడం ఒక పోలీస్ స్టేషన్, కోర్టులో కాకుండా ఒక రైతు దలుచుకుంటే కూడా సైబర్ నేరాలు ఎలా తగ్గించవచ్చు అనే విధానంలో ఈ రోజు అనేక రకాలుగా సైబర్ నేరాలకు విద్యార్థులు ఉన్న కుటుంబంలో ఉన్న విద్యార్థులే పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళు మా పొలానికి తీసుకొచ్చి అది కాదు స్వర్గం ఇది అని చెప్పేసి
ఆ మట్టి వాసన చూపిస్తే మొక్క మీద ప్రేమ కల్పించి వాళ్ళతో మొక్కలు నాటించి వాళ్ళ దగ్గర వాళ్ళతోటి సీడ్ బాల్స్ తయారు చేపించి ఆ సీడ్ బాల్స్ని సో పోతూ పోతే ఎక్కడైనా విసిరివేయండి అది మొక్కగా మొలుస్తుందని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. మీరు ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉన్నా కానీ ఉదయాన్నే మరి మీకు మంచి ఆక్సిజన్ ఉందో లేదో తెలియదు కాబట్టి ఇంటి ముందు 2 మొక్కలు నాటేసి ఉదయాన్నే నిద్రలేస్తున్న మొక్క దగ్గర 2 నిమిషాలు వంగి చూస్తే మంచి ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి సో మీరు చదువుకునేది రికలెక్ట్ అయ్యి ఎగ్జామ్లో 100% మార్క్స్ వచ్చే విధానం చెప్పిస్తుంటాం. అదేవిధంగా పెరదారిని పట్టకుండా ఉండడానికి ఒక మొక్కలు నాటిపించి వాళ్ళతోటి ఒక ఆకు వచ్చింది అనుకుంటే ఇప్పుడుండే టెక్నాలజీలో వాట్సాప్లో అందరి గ్రూపులకి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగే దానికి ఒక పువ్వు వచ్చిందంటే ఇంకా ఆనందపడుతుంటారు. దానికి కాయగాల్సిందంటే ఇంకా ఎదురుగా అంటే విధానం అక్కడ ఎందుకంటే ఇవి చెప్పడం ఎందుకంటే మొక్కను ప్రేమించేవాడు దేశభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, గురుభక్తి ఉంటుంది, తల్లిదండ్రులు గౌరవిస్తాడు. మొక్కను ఇది మొక్కే కదా అని అనుకున్నప్పుడు సో విచక్షణారహితంగా ఈ దేశానికి వినాశనానికి కారణంగా అవుతుంటాడు. ఆ కారణం కాకుండా వాళ్ళని స్ఫూర్తిదాయకం చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా అంటే ఇలాంటి ప్రోగ్రాంలు అనేకం జరగాలి. ఈ ప్రోగ్రాం అంటే నాట్య రూపంలో చూపించడం వల్ల ఏదో కాసేపు ఆహ్లాదకరంగానే కాదు, దీన్ని స్ఫూర్తిదాయకంగా గతాన్ని ఏం చేశారు, ఆ గతాన్ని మనం మర్చిపోవడంలో ఏం కోల్పోయాము, ఈరోజు తాగే మంచినీళ్లు కరువైంది, మంచి విషం లేని ఆహారం కరువైంది, ఆ రోజు ఏ చెరువులో నీళ్ళైనా తాగి జీవించే ఆ రోజు ఎలాంటి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉండింది. మోకాళ్ళ నొప్పులు 30 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు వస్తుంది. అప్పుడు 100 సంవత్సరాల వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పి లేదు. ఇప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ విధంగా అనేక రకాలుగా మనం అన్ని కోల్పోతున్నాం కాబట్టి వారిని పునరుద్ధరించాలనే దాంతో కోకా విలేజ్ గారిని నేను ప్రోత్సహించాను. దానిలోనే కూడా మీరు ఒక పెట్టమన్నాను, సేవ్ సాయిల్ సేవ్ నేచర్ అనేది పెట్టండి అని చెప్పి అది పెట్టడం కూడా జరిగింది. సో మాకు మా మనవరాలు ఇది దాదాపు 100 మంది స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేస్తున్నది. సూపర్. ఈసా ఫౌండేషన్ సద్గురు చేసిన మరి ర్యాలీ ఫర్ రివర్లో సో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నేను చేశాను. సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ లో ఇది జూనియర్ అంబాసిడర్ గా. పేరేమో ఏ క్లాస్ అవుతున్నారు? అంటే రైతు రాయల కృష్ణదేవరాయ అంటే రైతులకి ఆ రోజుల్లో 500 సంవత్సరాల క్రితం ఏదైతే చేశారో మేము చేస్తున్నది దానికి సంబంధించిందే. ఈ ప్రోగ్రాం తెలియగానే మేము దానికి స్పాన్సర్ చేయటం అసలు మేము అదొక అదృష్టంగా భావిస్తున్నామండి. రైతులందరికీ కూడా మేము చేసేది ఏంటంటే రైతులు చేసిన ఆకులతో చేసిన కషాయాలతో ఇవాళ మనం ఒక 25,000 మంది పైన రైతులు అన్ని రకాల పంటలకి అసలు ఏ విధమైన రసాయనాలు వాడకుండా చేస్తున్నారు. ఇది ఇవాళ ఇంకొక మంచి ఆనందం మీ ద్వారా తెలియపరుస్తుంది. ఏంటంటే ఇప్పుడు 19వ వంశీకుడైన కృష్ణదేవరాయ గారు వారి ఊర్లో మనం ఇలా చేయాలి, గ్రామ్ బజార్తో కలిసి చేయాలి అని అన్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అది త్వరలో మేము హంపి దగ్గర వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. సార్, ఈ సంస్థ ద్వారా మీ ఎన్నేళ్ల అనుబంధం? ఈ సంస్థ ద్వారా దీంతో నాకు ఒక 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. సార్, ఏ కంపెనీ ద్వారా ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది? మేము గ్రామ్ బజార్ గ్రామ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చేస్తున్నాం. ఓకే. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక డాన్స్ ప్రోగ్రామ్ అంటే రైతు రాయల కృష్ణదేవరాయ అంటే రైతుల కోసం చేస్తున్నారు. అది మాకు సంబంధించింది కాబట్టి అందుకనే మేము దీనికి స్పాన్సర్ చేయటం అనేది మేము చాలా ఒక ప్రివిలేజ్గా ఒక అదృష్టంగా భావిస్తున్నాం అన్నమాట. నా పేరు జాగర్లమూడి దుర్గాప్రసాద్ అండి. నేను గ్రామ్ బజార్ సిఇఓని. మీరు సార్ ఇవాళ ఆయనతోటే మన శ్రీకృష్ణదేవరాయల ఆయనతోటి మీరు అవార్డు అందుకోవడం మీరు ఎలా భావిస్తారు? పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా అందుకున్నానండి. కానీ ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్. ఎందుకనంటే ఎప్పుడు నాకు మామూలుగా కృష్ణదేవరాయలు ఇది అంటే ఇన్స్పిరేషన్ ఉండేది. మేము గ్రామాలకు చుట్టూ వెళ్ళేటప్పుడు పెనుకొండ ఇటంతా వెళ్తున్నప్పుడు కూడా ఎవరినైనా దాంట్లో కలవచ్చా అనుకునేవాడిని. అట్లాంటిది మేము కలవగలిగాం. అదృష్టవశాత్తు వారు కూడా వచ్చారు.
అడుగుతా. ఎందుకనంటే పెనుకొండ ఇటువంతా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కృష్ణదేవరాయలు గారి వంశీకులు ఎవరినైనా కలవాలని ఒక కోరిక ఉండేది. అది ఇవాళ తీరింది. అంతకంటే ఇవాళ వారి చేతుల మీదుగా నేను పురస్కారం తీసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఇందాక వీరితో అడుగుతుంటే చెప్తా ఉన్నానండి. వారు ఇప్పుడు టోటల్గా ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాన్నే వారు కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఆ దీంట్లో గ్రామ బజార్ కలవబోతుంది. హంపి పిలిచారు, హంపి వెళ్తాం తప్పకుండా. అక్కడ కూడా ఇదే విజయంగా చేయడానికి ఒక మంచి మనసుతో చేసేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇందాక ఈ మీటింగ్ అయిపోయాక ఒక ఆయన అన్నారు, సార్ ఇది ఎలాగనిపించిందంటే ఆ పేరు వైబ్రేషన్స్ తరతరాలుగా ఉంటుందని నిదర్శనమే ఈనాడు. ఈ దీంట్లో ఒక మంచి కార్యక్రమం చేసిన కృష్ణదేవరాయ మహారాజు గారు చేసిన దీనికి ఆ వైబ్రేషన్స్ వల్లే దీనికి ఎనర్జీ వచ్చింది. వస్తారు మీరు కంప్లీట్ తీసుకుంటాం. నో ప్రాబ్లం.